ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజైన ఫరో యోసేపుతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి. ఏమండి, ఒక రాజు ఇంటికి రాజు తాను అధికారి కాదంట, ఆ రాజు ఇంటికి ఈ ఈ దాసుడిగా అమ్మబడిన యోసేపు ఎవరైతే ఉన్నారో ఆయనే ఆ ఇంటికి అధికారి అయి ఉండాలంట. ఆయన అంటున్నాడు, సింహాసనం విషయంలోనే నేను పైవాడనై ఉంటాను, కానీ అధికారం మొత్తం నీదే. కేవలం నా ఇంటి మీదనే కాదు, నా దేశం మొత్తం మీద నీవే పాలకుడువై ఉండాలి, నీవే పరిపాలకుడువై ఉండాలి. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను మహా అభివృద్ధి. ఎవరు చేశారు దాన్ని ఆ విధంగా? దేవుడు. యోసేపు జీవితాన్ని మహా అభివృద్ధిలోకి తీసుకొని వచ్చిన దేవుడు. యోసేపు దాసుడిగా అమ్మబడినప్పుడు దాసుడిగానే తన జీవితాన్ని ముగించుకోలేదు. తన జీవితాన్ని దాసుడిని కాస్త ఒక మాట చెప్పాలంటే రాజుగా చేశాడండి. రాజుగా చేశాడు దేవుడు. ఇద్దరు రాజులని చెప్పొచ్చు యోసేపు ఉన్న కాలంలో. ఆ దేశానికి ఆ జాతికి సంబంధించిన ఫరో ఒక రాజు అయితే, ఆయన పేరుకే రాజు, అధికారం మొత్తం ఇంకా ఫరో కంటే కూడా గొప్పవాడే యోసేపు. యోసేపుకి దేవుడు ఆ విధమైన అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా.